అంతేనా? రైట్ రైట్. మార్కు సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ సువార్తలో మార్కు రోమా పట్టణంలో ఉన్నటువంటి, ఎక్కడండి? రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, రోమా పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ పత్రికను రాశాడు. ఈ పత్రిక ద్వారా ఏ ఉద్దేశంతో ఈ పత్రికను వారికి రాశాడు అని అంటే, ఇప్పుడు మనకి ఉత్తరం ఎవరైనా రాశారనుకోండి, రాయడంలో ఉద్దేశం ఉంటుంది, అవునా? ఎందుకు రాస్తారు? క్షేమ సమాచారం తెలుసుకోవడానికి కానీ, లేదైనా ఒక సమాచారాన్ని మనకు అందించడం కోసం కానీ ఇలా లెటర్లు రైటింగ్ అనేటువంటివి జరిగాయి. అలాగే మార్కు ఈ సువార్తను ఎవరికి రాశాడు అంటే, రోమా పట్టణంలో ఉన్నటువంటి వారికి. ఎందుకు రాశాడు అని అంటే, యేసుక్రీస్తు ఎవరో చెప్పడం కోసం. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు అని చెప్పడం కోసం. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు అని సత్యాన్ని ఈ యొక్క మార్కు తన సువార్తలో ప్రస్తావన చేశాడు. అంటే రాయబడిన ప్రతి అంశం కూడాను ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటిది, ఆయన మానవుడు, దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియచేశాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి విషయం ఎవరెవరు ఒప్పుకున్నారు అనేటువంటిది మనం లేఖనంలో చూసాం మిత్రులారా. తర్వాత 2-3 వచనాలు గత వారం మనం చదివి నేర్చుకున్నాం. దేవునికి ముందుగా పంపబడినటువంటి బాప్టిజం ఇచ్చు యోహాను గురించి మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మరి 4వ వచనంలో బాప్టిజం ఇచ్చు యోహాను బోధ మనకు కనబడుతుంది. బాప్టిజం ఇచ్చు యోహాను బోధ మనకు కనబడుతుంది. యోహాను యొక్క సందేశం ఏం బోధించాడు? యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి యోహాను ఏం చేశాడు అని అంటే, మార్గాన్ని సరళం చేశాడు. అంటే దారిని సులువుగా చేశాడు, తేలిక చేశాడు. అంతవరకు దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం తెలియదు, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేటువంటిది మార్గం తెలియదు. కానీ యోహాను రావడం ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం అనేటువంటిది సరళం, విస్తృతపరచబడింది లేదా తేలిక చేయబడింది. దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏంటి అని అంటే, మారు మనస్సు, పాపక్షమాపణ. మారు మనసు, పాపక్షమాపణ. ప్రతి ఒక్కరూ కూడాను మారు మనసు పొందుకోవాల్సిందే, పాపక్షమాపణ కూడాను పొందుకోవాల్సిందే. 4వ వచనం మనకు అదే తెలియజేస్తూ ఉంది. బాప్టిజం ఇచ్చు యోహాను బోధ ఏం బోధించాడు, వచ్చి ఆయన బోధించిన విషయం ఏంటి అని, ఎక్కడ బోధించాడు, ఏం బోధించాడు అనేది 4వ వచనం చెబుతూ ఉంది. ధ్యానం చేద్దాం ఈ వచనాన్ని. చాలా ఆధ్యాత్మిక విషయాలు ఈ వచనంలో ఉన్నాయి, మనందరం నేర్చుకుందాం మిత్రులారా. బాప్టిజం ఇచ్చు యోహాను అరణ్యంలో ఉండి, ఎక్కడున్నాడంట? అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? అరణ్యంలో ఉండి ఎక్కడ బోధిస్తున్నాడు? అరణ్యంలోనే బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నా? ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టిజమము ప్రకటించుచు వచ్చాను. ఏం ప్రకటిస్తున్నాడంట? పాపక్షమాపణ గురించి బోధించాడు, మారు మనసును గురించి బోధించాడు, మారు మనసు విషయంలో బాప్టిజం గురించి కూడాను బోధించాడు. 3 విషయాలు అక్కడ బోధించాడు. ఎక్కడుండి బోధించాడు? అరణ్యంలో ఉండి బోధించాడు. ఎక్కడుండండి? అరణ్యంలో ఉండి బోధించాడు. ఈ అధ్యాయంలో ఆ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యంలో ఎవరుంటారు బోధించడానికి? ఏమండి? అరణ్యంలో ఎవరుంటారు బోధించటానికి? అరణ్యంలో ఉండి బోధించాడు. ఏముంది అరణ్యంలో బోధించటానికి? ఎవరుంటారు? మనుషులు ఎవరైనా ఉండాలిగా బోధ వినటానికి. మిత్రులారా, గమనించాల్సినటువంటి విషయం, దాని విషయంలో కొంచెం అధ్యయనం చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం మనకి కనబడుతూ ఉంది మిత్రులారా. అరణ్యం 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 అనేటువంటిది ఒక అలంకరణ రూపంలో రాయబడినటువంటి పదం. అప్పుడప్పుడు మనం
అలంకరణ రూపంలో మాట్లాడుతూ ఉంటాం. అంటే ఒక సందర్భాన్ని చెప్పడానికి అలంకరణగా మాట్లాడుతూ ఉంటాం. అలంకరణగా మాట్లాడడం అంటే ఎలా చెప్పాలి దాన్ని మనం? అప్పుడప్పుడు మనం అంటాం కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అలంకరణగా మాట్లాడతాం. ఇలాగా నేను చింత చచ్చిన పులుపు చావలేదు, అలంకరణగా మాట్లాడడం అంటే దాని అర్థం ఏంటి? పొగరుతో మాట్లాడుతున్నాడు అంటే వాడిలో ఉన్నటువంటి గుణం చావలేదు. అవునా కదా? మనిషి అయితే క్షీణించాడు, కానీ ఆడులో ఉన్న చెడ్డ లక్షణం అనేది చావలేదు అని అర్థం ఇస్తూ ఉంది. అలంకరణగా మాట్లాడుతూ ఉంటాం మనం అలా. ఇక్కడ కూడా అరణ్యం అనేటువంటిది ఒక అలంకరణ రూపంలో ఉన్నటువంటి ఒక పదం. అరణ్యం అనేది ఏం తెలియజేస్తూ ఉంది అంటే ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను తెలియజేస్తూ ఉంది. దేన్నండి? అరణ్యం అనేటువంటి పదం ఇశ్రాయేలీయులు అవిధేయతను తెలియజేస్తూ ఉంది. అంటే బాప్టిజం ఇచ్చి యోహాను ఎక్కడ ఉండి ప్రకటించాడు అంటే అవిధేయుల మధ్యలో ఉండి ప్రకటించాడు. ఎవరి మధ్యలో ఉండండి? అవిధేయులు. విధేయులు కాదు. విధేయులు అంటే చెప్పిన మాట వినేవారు. అవిధేయులు అంటే విననివారు, లోబడనివారు. దేవునికి లోబడని, దేవునికి విధేయత చూపించని ప్రజల మధ్యలో బాప్టిజం ఇచ్చే యోహాను పాపక్షమాపణ గురించి, మారు మనసును గురించి, మారు మనసు విషయమైన బాప్టిజము గురించి బోధించాడు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. ప్రియులన, అరణ్యంలో ఉండి ప్రకటించాడు. అరణ్యం అనేటువంటిది ఇశ్రాయేలీయుల అవిధేయతను తెలియజేస్తూ ఉంది. అరణ్యం అనే పదం ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయతను తెలియజేస్తూ ఉంది. ఒక వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. బయలుదేరిన పురుషులందరూ ఎవరంట? వీళ్ళు గమనించండి ఈ మాట. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే. ఒక్క నిమిషం ఆగు, మీకు అర్థం కావడం కోసం చెప్తా. దేవుడు అబ్రహాముతో ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు, ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నువ్వు బయటకు వచ్చేసాడు. ఆ మాట చెప్పంగానే నేను చూపించు దేశానికి వెళ్ళు. ఏ దేశం చూపించాడు ఆయన? ఏ దేశాన్ని చూపించలా. చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. మొత్తం పెట్టే బేడ అంతా కూడా సర్దుకొని బయటకు వచ్చేసాడు. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి కనాను దేశంలోకి వచ్చి ఆగాడు. కనాను దేశానికి వచ్చి ఆగాడు. అక్కడ సింధూర వృక్షం కనపడింది. ఆ వృక్షం కింద బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. అది చేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమయ్యి అక్కడ ప్రామిస్ చేశాడు. ఏమని ప్రామిస్ చేశాడంటే, నీ తర్వాత 4వ తరం వారికి, నీ తర్వాత 4వ తరం అంటే నువ్వు, నీ తర్వాత 4వ తరం యాకోబు, యాకోబు తర్వాత ఇస్సాకు తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత యాకోబుకు పుట్టినటువంటి 12 మంది సంతానం. ఆ 12 మందికి పుట్టినటువంటి సంతానం 6 లక్షల కాలుబలం. 6 లక్షల కాలు, అంతకంటే ఎక్కువే ఉంటారు, కానీ అక్కడ కౌంటింగ్ చేసింది పురుషుల సంఖ్య కాబట్టి 6 లక్షల కాలుబలం అని అక్కడ మనం చదువుతున్నాం మిత్రులారా. ఈ 6 లక్షల కాలుబలం అది 4వ తరం. చూడండి, ఇస్సాకు, యాకోబు 12 మంది తర్వాత 12 మందికి పుట్టినటువంటి 6 లక్షల మంది. ఈ 4వ తరము వారికి కనాను దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడు. అబ్రహాముకి. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం ఏం చెబుతుందంటే, దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు. పాదము పట్టేంత భూమి కూడా అబ్రహాముకి ఇవ్వాల దేవుడు. పాదం పట్టేంత భూమి కూడా అబ్రహాముకి దేవుడు ఇవ్వాల. మరి ఎందుకు దేవుణ్ణి నమ్మాడు?
దేని విషయంలో దేవుని మీద విశ్వాసం ఉంచాడు అని అంటే ఈ భూమి విషయంలో కాదు మిత్రులరా, పరలోక విషయంలో. ఏ విషయం అండి అది? హెబ్రీలకు రాసిన పత్రికలో చెప్పాడు. ఆ మాటను అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటాడు అని అంటే, అక్కడ చదవండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హల్లెలూయా. వీళ్ళందరూ విశ్వాసం కలిగి పరలోకం నిమిత్తం ఎదురు చూసినటువంటి వాళ్ళే. భూ సంబంధమైనటువంటి విషయంలో వారికి నిరీక్షణ లేదు. భూ సంబంధమైనటువంటి విషయంలో వారికి అంత ఆసక్తి లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి పట్టణమైన పరలోక విషయంలోనే వారు నిరీక్షణను కలిగి ఉన్నారు. లెట్ us కమ్ టు ది పాయింట్. ఇక మనం పాయింట్కి వద్దాం. ప్రియులరా, వాగ్దానం చేసిన తర్వాత 4వ తరము వారైనటువంటి ఇశ్రాయేలులను ఐగుప్తులో దాదాపు 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బ్రతికారు. ఎన్ని సంవత్సరాలండి? దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వాళ్ళు అక్కడ చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను మోషే అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో ఐగుప్తి బానిసత్వం నుంచి విడిపించి బయటకు తీసుకొని వచ్చాడు. తర్వాత మోషే మరణించాడు. ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి యెహోషువ నాయకత్వ బాధ్యతలు వహించాడు. ఎవరండి? యెహోషువ నాయకత్వ బాధ్యతలను వహించాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఐగుప్తులో బయలుదేరినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సున్నతి పొందిన వారే. ఎవరండి? ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి వారు అందరూ కూడాను, బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడాను సున్నతిని పొందుకున్నటువంటి వారే. సున్నతి అనేటువంటిది ఒక నిబంధన, ఒక గుర్తు. దేనికి గుర్తు అంటే దేవుని ప్రజలకు గుర్తు. అది బాప్టిజం మనకి ఎలా గుర్తుగా ఇవ్వబడిందో, వీళ్ళు నా ప్రజలు అని చెప్పడానికి, భూమి మీద ఉన్నటువంటి నా ప్రజలు అని చెప్పడానికి ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి గుర్తు సున్నతి. ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి గుర్తు సున్నతి. సున్నతి పొందిన వాడే దేవుని సమాజంలో ఉండడానికి అర్హుడు. సున్నతి పొందినవాడే దేవుని సమాజంలో ఉండడానికి అర్హుడు. అటువంటి ఒక మంచి గుర్తును వాళ్ళకి ఇచ్చారన్నమాట. అంటే ఇప్పుడు ఐగుప్తులో నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరంట? 6వ వచనం అదే, 5వ వచనం మనకు అదే చెప్పింది. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే. ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారందరూ కూడా ఎవరంట? సున్నతి పొందిన వారే. కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన వారు అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరును సున్నతి పొంది ఉండలేదు. మీకు ఈ మాట అర్థం కావాలి. ఇంకా ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన వారందరూ కూడాను సున్నతి పొందుకున్నారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేశారు. దేంట్లోనండి? అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేశారు. వాస్తవానికి 3 రోజులు 4 రోజులు ప్రయాణం కనాను దేశానికి వెళ్ళటానికి. కానీ 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది అరణ్యంలో. అరణ్య ప్రయాణం ఎందుకు వాళ్ళకి ఏర్పడింది అంటే అవిధేయత. ఏంటండి అది? అవిధేయత. దేవునికి లోబడేటువంటి జీవితం ఉంటే సులువుగానే కనాను దేశానికి వెళ్ళేవాళ్లే. కానీ వారు దేవునికి లోబడలేదు. దేవుని మీద వారు నిత్యము తిరుగుబాటు చేస్తూ అవిధేయతను చూపిస్తూ వచ్చారు. అందుకని 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఏర్పడింది. ఈ అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాల కాలంలో వీళ్ళకి పిల్లలు పుడతారుగా, మరి అవునా కదా? అయితే వీరికి ఈ అరణ్య మార్గంలో పుట్టినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మాత్రము సున్నతి అనేటువంటిది పొందుకోలేదు. అరణ్య మార్గంలో వీరికి జన్మించినటువంటి పిల్లలు ఎవరు కూడాను సున్నతిని పొందుకోలేదు. 6వ వచనం, యెహోవా మనకు ఏ దేశము ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమునకు తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. గమనించాల్సినటువంటి విషయం, యోధులు అని ఎవరినన్నారు అంటే ఐగుప్తులో నుండి ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వారు, సున్నతి పొందినటువంటి వారు. వీళ్ళందరితో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మరొకటి చెప్పాడు, వీళ్ళకి మీలో ఒక్కరు కూడా కనాను దేశానికి వెళ్ళరు, ఒక్కరు కూడా కనాను దేశానికి వెళ్ళరు అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. మరలా వాళ్ళకి, నేను మిమ్మల్ని ఎవరిని రానివ్వను అని. ఐగుప్తు దేశంలో నుంచి ప్రయాణాన్ని ప్రారంభించిన యోధులందరూ, సున్నతి పొందిన వారందరూ, ఎవరండి వాళ్ళు? సున్నతి పొందిన వారందరినీ కూడాను మీరు అరణ్యంలోనే మీరు మీ ప్రాణాలను వదిలిపెడతారు, అరణ్యంలోనే మీరు మీ ప్రాణాలను కోల్పోతారు, మిమ్మల్ని ఎవరిని కూడాను కనాను దేశానికి నేను రానివ్వను అని చెప్పేసి దేవుడు ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణ ప్రకారము ఈ సున్నతి పొందిన వారందరూ కూడాను అరణ్యంలోనే వారి ప్రాణాలను కోల్పోయారు. అరణ్యంలోనే వారి ప్రాణాలను కోల్పోయారు. అరణ్యంలో వారి ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం అక్కడ ఏం చెప్పాడు అంటే, యెహోవా మాట వినకపోయినందున. ఏం చేశారంట? దేవుని మాటను వారు వినలేదు. దేవుని మాటను వారు వినలేదు. దేవుని మాట వినకపోవడం వల్ల అరణ్యంలోనే వారి ప్రాణాలు కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది మిత్రులారా. అంటే అరణ్య ప్రయాణ మార్గము దేనికి సాదృశ్యమయ్యింది అని అంటే అవిధేయతకు సాదృశ్యమయ్యింది. కొన్ని వచనాలు మీకు ఇక్కడ పరిచయం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. 95వ కీర్తన 10వ వచనం 11వ వచనం. 95వ కీర్తన 10వ వచనం 11వ వచనం. ఎన్ని సంవత్సరాలంట? 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. దేవుడు చెబుతున్నటువంటి మాట, 40 ఏండ్ల కాలము ఐగుప్తులో సున్నతి పొంది ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ఈ యోధులు 40 ఏండ్ల కాలము ఏం చేశారంట? ఆ తరము వారి వలన దేవుడు విసిగిపోయాడు. దేవుడు ఏం చేశాడంట? విసిగిపోయాడు. అంత విసిగించారు దేవుణ్ణి. విసిగిపోవడం మాత్రమే కాదు, వీరు ఎప్పుడూ కూడాను హృదయంలో తప్పిపోతూ ఉన్నారు. ఏమవుతున్నారంట? వీళ్ళు తప్పిపోయేటువంటి వారు. వీరు దేవుని మార్గాన్ని తెలుసుకోవడం లేదు. దేవుని మార్గాన్ని తెలుసుకోవడం లేదు. దేవుణ్ణి తెలుసుకోవడం లేదు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత ఆశ్చర్యక్రియలు వారికి చేసినా దేవుణ్ణి మర్చిపోతూనే ఉన్నారు. కృతజ్ఞత లేని జీవితాలే జీవిస్తున్నారు. విశ్వాసఘాతకులైపోతూ ఉంటున్నారు. ఇప్పటికీ అలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. దేవుడు ఎన్ని మేలులైనా చెయ్యనివ్వండి, వాటిని మర్చిపోవడమే. కృతజ్ఞత చూపించడం ఉండదు, కృతజ్ఞత ఉండదు. విశ్వాసఘాతకులైపోతూ ఉంటారు, నమ్మక ద్రోహులైపోతారు. మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇశ్రాయేలులాగా గుర్తు చేసుకుంటారు దేవుణ్ణి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడే దేవుడు వారికి గుర్తొచ్చాడు.
ఆ కష్టం నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడిని వాళ్ళు మర్చిపోయారు. ఇది కదా అవిధేయత అంటే, ఇది కదా అవిధేయత అంటే. ఈ అవిధేయులైనటువంటి వారికి బాప్టిజం ఇచ్చు యోహాను బోధించిన బోధ పాప క్షమాపణ, మారు మనసు. ఇక్కడ లేనిదేంటి వీళ్ళకి అని అంటే, ఈ అరణ్య మార్గంలో చనిపోయినటువంటి వారు, ఈ అరణ్య మార్గంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారు, దేవుణ్ణి విసిగించినటువంటి వారికి లేనిది ఏంటి అని అంటే మారు మనసు. ఏంటంటే అది మారు మనసు అనేటువంటిది వారికి లేదు. మారు మనస్సు లేకపోవడం వల్ల హృదయంలో ఎప్పుడు తప్పిపోవడం, దేవుణ్ణి తెలుసుకోలేకపోవడం, దేవుణ్ణి విసిగించడం అనేటువంటిది వీళ్ళు చేశారు. ఇలా చెయ్యడం వల్ల, ఇలా వీరు అవిధేయతగా ఉండడం వల్ల దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏమంటే, ఇక జీవితంలో వీరు నా విశ్రాంతిలో పాలిభాగస్తులు కారు. అవిధేయులు ఎవ్వరు కూడాను దేవుని రాజ్యంలోనికి రారు. అవిధేయులు ఎవరు కూడాను దేవుని రాజ్యంలోనికి పాలిభాగస్తులు కాదు, అవ్వరు మిత్రులారా. ఇది గమనించాల్సినటువంటి విషయం. మరొక వచనం మీకు జ్ఞాపకం చేస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. విని కోపము పుట్టించిన వారెవరు? ఏమిటంట ఇది? విన్న తర్వాత ఏం చేశారంట వీళ్ళు? కోపం పుట్టించారంట. విన్న తర్వాత ఏం చేశారండి వీళ్ళు? రైట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజున సంఘాల్లో చాలామంది కూడా వింటున్నారు. వినకపోవడం తప్పేమీ కాదు, వింటారు, కానీ మారు మనసు పొందరు. వింటారు కానీ పాప క్షమాపణ పొందరు. ఏం చేస్తారు? ఇవి పొందుకోకపోవడం వల్ల దేవుణ్ణి విసిగిస్తారు. ఎలా అంటే, ఏదో కష్టం వస్తుంది, కప్పుకుని వచ్చి, అయ్యో దేవుడా మాకు అది చేయలేదు, మాకు ఇది చేయలేదు, మాకు అలా చేయలేదు, మాకు ఇలా చేయలేదు, మేము అది అడిగాము, ఇది అడిగాము, మేము ఉపవాసం ఉన్నాము, మేము అది ఉన్నాం, మేము ఇది ఉన్నాం, మేము అలా చేసాము, అప్పుడు ఇలా ఇవన్నీ కారణాలు చూపిస్తారు. ఇవి కాదు ఇంపార్టెంట్, ఇవి కాదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఇవి కాదు ప్రధానమైనటువంటి అంశాలు మిత్రులారా. ఏమిటంటే దేవుణ్ణి విసిగించడము కాదు. ఇప్పుడు వీళ్ళకి ఐగుప్తులో దాదాపు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు వారికి. పూరేళ్లను కురిపించాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించారు. మన్నా కురిపించినప్పుడేమో, మన్నా పెట్టినప్పుడేమో అబ్బో నువ్వు గొప్పోడివి, మంచోడివి, పరిశుద్ధుడివి అన్నారు. వితిన్ 3 డేస్లోనే, 3 రోజులు, 3 రోజులు గడిచినాయి, 72 గంటలు గడిచినాయి. 72 గంటల్లో వీళ్ళు దేవుని మీద గొణిగారు. ఆకాశం నుంచి మన్నా కురిపిస్తే తిన్నారు, పూరేళ్లను కురిపిస్తే తిన్నారు. ఒక వాక్యంలో చెప్తాడు, వారి పళ్ళల్లో మాంసం ఇంకా అలాగే ఉండిపోయిందంట. అలా ఉండగానే దేవుణ్ణి దూషించారు వీళ్ళు. 3 రోజుల్లోనే మారా దగ్గరికి వచ్చారు, నీళ్లు చేదుగా ఉన్నాయి, గొణిగేశారంటనే. ఏది మారు మనసు? లేనిదేంటండి మారు మనసు? పాప క్షమాపణ. ఎవరికి? ఐగుప్తులో ప్రయాణాన్ని ప్రారంభించిన యోధులకు, సున్నతి పొందినటువంటి యోధులకు. వారే అవిధేయులు. ఆ సున్నతి పొందిన వారే అవిధేయత చూపించారు, దేవుణ్ణి విసిగించారు, హృదయంలో తప్పిపోయారు, దేవునికి లోబడలేదు. దేవుడు వారి మీద కోపగించుకున్నాడు. ఇక వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించడానికి వీలు లేదు. అందుకే వారు అరణ్యంలోనే చనిపోయేంత వరకు, ఎక్కడి వరకు? వారు అరణ్యంలోనే చనిపోయేంత వరకు అరణ్యంలోనే ప్రయాణం సాగించారు. వారందరూ వారి ప్రాణాలు అరణ్యంలో రాలిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 years, 40 సంవత్సరాలు పట్టింది.
40 సంవత్సరాలు పట్టింది మిత్రులారా. అక్కడ అంటా ఉంటాడు మిత్రులారా, విని కోపం పుట్టించారంట వీళ్ళు. విని ఏం పుట్టించారు? కోపం పుట్టించారు. విన్న తర్వాత లోబడల. విని కోపము పుట్టించిన వారు ఎవరు? మోసే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినటువంటి వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన కోపగించుకుంది? 40 సంవత్సరాలు ఎవరి మీద ఆయన కోపగించుకున్నాడు అని అంటే ఎవరి మీద అంటే పాపము చేసిన వారి మీదే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశాను? అవిధేయులైనటువంటి వారిని గూర్చే కదా. అవిధేయులైనటువంటి వారిని గురించే కదా ఆయన ప్రమాణం చేసింది. ఆయన కోపగించుకుంది. వారి శవములు అరణ్యంలో రాలిపోయిన ఎవరి ప్రాణాలు? అవిధేయులైనటువంటి వారి ప్రాణాలు. ఇక్కడ ఉన్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనం, మొదటి వచనం చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి, గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ మాటలను, ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ సంగతులను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంగతులను ఏం చేయాలంట? గుర్తుపెట్టుకోండి. మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త మీరు కలిగి ఉండాలి. విశేషమైనటువంటి జాగ్రత్తను మీరు కలిగి. ఎందుకంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడి ఉంది. ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి? వినిన సంగతుల విషయంలో మీరు ఏమైతే వింటున్నారో, ఈ మారు మనసు పాప క్షమాపణ లేని అవిధేయులైన వారి ప్రాణములు అరణ్యములో రాలిపోవుటను గురించి రోజు మీరు విన్నారు. వారు విని కోపం పుట్టించారు, దేవునికి విధేయత చూపించలేదు, అరణ్యంలో విసుగు పుట్టించారు దేవునికి. అరణ్యంలో ఏం చేశారండి వాళ్ళు? విసుగు పుట్టించారు. హృదయంలో తప్పిపోతూనే ఉన్నారు. విశ్వాసం ఉంచటంలా, కృతజ్ఞత లేదు. ఈ వినిన సంగతుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడింది. వాక్యం ఏమైందంట? స్థిరపరచబడింది. ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉంది. ప్రతి అవిధేయత, ప్రతి అతిక్రమము, ప్రతి అవిధేయత ఏమైందంట? న్యాయమైనటువంటి ప్రతిఫలము అవి పొందుకున్నాయి. కాబట్టి ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగు నువ్వు తప్పించుకుంటావు? నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోవడానికి అవకాశం ఏమీ కూడాను లేదు. కాబట్టి ఈ రక్షణ పొందినటువంటి మనము జాగ్రత్త కలిగి ఉండాలి వాక్యము విషయంలో మిత్రులారా. అందుకనే అవిధేయులైన వారి మధ్యకు వెళ్ళి, అరణ్యానికి వెళ్ళి బాప్టిజం ఇచ్చి యోహాను ఒక క్రొత్త నిబంధనను బోధించాడు. అదే పాప క్షమాపణ, మారు మనసు. పాప క్షమాపణ, మారు మనసు. ఇలా చెప్పుకుందాం అన్నమాట. నరే బాబు, మీ అమ్మ బాబులు ఏం చేశారో తెలుసా? మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఐగుప్తులో నుంచి ప్రయాణమై వచ్చారు వాళ్ళు. వారందరూ యోధులే. ఎవరంట వాళ్ళు? యోధులు. యోధులైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అరణ్యంలో దేవునికి విసుగు పుట్టించారు. హృదయంలో తప్పిపోతూ ఉన్నారు. దేవునికి కోపాన్ని పుట్టించారు, విని కోపాన్ని పుట్టించారు. విన్న తర్వాత మారలేదు. అందుకనే వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల్లో వారు అరణ్యంలోనే చచ్చిపోయారు. కనాను దేశానికి వారు రాలేకపోయారు. వారు రాలేకపోవడానికి కారణం వారి అవిధేయత, వారి పాపం. ఇప్పుడు మీరు అలా ఉండకూడదు. ఈ అరణ్యంలో పుట్టినటువంటి మీరు
2 భాగాలు చేశాడు. మీకు ఇవ్వబడుతున్న కొత్త నిబంధన ఏంటంటే, మీ తల్లిదండ్రులలాగా మీరు చేయొద్దు, మీరు మారు మనసు పాప క్షమాపణ పొందండి. ఏమిటండి అది? మీరు మారు మనసును పాప క్షమాపణ పొందండి. ఈ అరణ్యంలో జన్మించిన వారు, అవిధేయతలో జన్మించిన వారికి బాప్టిజం ఇచ్చు యోహాను యొక్క ప్రసంగం అదే. మీ పితరుల్లాగా మీరు చేయొద్దు. మీ పితరులు అలా చేసి వారి ప్రాణాలు కోల్పోయారు. కనాను దేశంలోనికి వారు రాలేకపోయారు. నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. నిత్య జీవాన్ని, రక్షణను వారు కోల్పోయారు. మీరు అలా అవిధేయులై దేవుని కోపం పుట్టించొద్దు. అందుకే ప్రసంగంలో యోహాను గురించి ఏం చెప్పాడు? అందుకే ఇతని గురించి ఏమంటాడు? అందుకే ఇతని గురించి, ఇతను వీరికి మార్గము సరళం చేశాడు. ఏం చేశాడంట? మార్గం ఏం చేశాడు? సరళం చేయడం అంటే ఏంటి? రూట్ని విశాలపరిచాడు. ముళ్ళ తప్పుల గట్ట, అందుకంటాడు ప్రసంగంలో, మెరకగా ఉన్న స్థలాలు చదును చేయబడాలంట, మెట్టలుగా ఉన్న స్థలాలు చదును సమానం చేయబడాలి. ఎందుకు? వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, వెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని. అదే మెరకలు ఉందనుకోండి, టెంటర్ల బండి ఎక్కలేదు, అవునా కదా, వెళ్ళటం కుదరదు. అందుకే ఈయన బోధ ఏంటనంటే సరళం చేయడమే. ఇదిగో మీ పితరులు, మీ తల్లిదండ్రులు చేసిన పాపం ఇది, మీరు అలా ఉండొద్దు. మీరేం చేయాలి అని అంటే, మారు మనసు పాప క్షమాపణను మీరు పొందుకోవాలి. ఈయన గురించి అందుకే చెప్పాడు బాప్టిజం తన ప్రసంగమే మార్గము సిద్ధపరచటం, త్రోవలను సరళం చేయటం. ఎవరికి? అవిధేయతలో జన్మించిన వారి వారికి మార్గాన్ని సరళము చేయడం, వారికి మార్గాన్ని సిద్ధపరచటం, వారికి త్రోవలను సరళము చేయడమే ఈ బాప్టిజం ఇచ్చి యోహాను చేసినటువంటి పని. మిత్రులారా, చదవండి ఒకసారి ఒక మాట, ఒక్కసారి మాట రోమీలకు రాసిన పత్రిక 5:19. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ఏంది? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. హల్లెలూయా. గమనించండి మిత్రులారా, 5:19 అదే కదా మనం చదివింది. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెయ్యబడుదురు. హల్లెలూయా. గమనించాల్సినటువంటి విషయం మిత్రులరా, అక్కడ ఒకని అవిధేయత వల్ల, ఒక్కడు అవిధేయత చూపించటం వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడాను అవిధేయత చూపించి పాపులయ్యారు. మిగిలిన వాళ్ళందరూ అవిధేయత చూపించి పాపులయ్యారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మిత్రులరా, యేసుక్రీస్తు విధేయత వల్ల, ఆయన విధేయత చూపించటం నేర్పించాడు మనకు. మనము కూడా మారు మనసు పాప క్షమాపణ పొంది విధేయతను చూపిస్తే మనము కూడా నీతిమంతులముగా తీర్చబడదు. హల్లెలూయా. భయపడినట్టుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక యేసుక్రీస్తు మనకు నేర్పించినటువంటి సత్యం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:8 మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయతను ఏం చేశాడు? ఆయన చూపాడు. ఆయన హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. ప్రభునందు మిత్రులరా, ఇక్కడ అరణ్యములో ఉన్నటువంటి అవిధేయులైనటువంటి పిల్లలకు ఒక మార్గాన్ని చూపెడుతూ ఉన్నాడు.
మీ పితరులైనటువంటి వారు ఒకడు అవిధేయత వల్ల అందరూ అవినీతిమంతులై అవిధేయత వల్ల పాపము వల్ల పరలోకానికి రాలేకపోయారు. మీరు అవిధేయతలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటనంటే, ఇదిగో యేసుక్రీస్తు అనేటువంటి ఒక మానవుడు ఉన్నాడు, అతడు విధేయతను చూపించాడు. విధేయతను ఏం చేశాడు ఆయన? ఆయన చూపించాడు. ఇప్పుడు మీరు మారు మనసు పాప క్షమాపణ పొందుకొని విధేయత చూపించిన ఆ వ్యక్తి మీద మీరు విశ్వాసం ఉంచితే, ఆ వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి మీద ఉన్న విశ్వాసము ద్వారా మీరు రక్షణ పొందుకుంటారు, పాప క్షమాపణ పొందుకుంటారు, నీతిని కూడా పొందుకుంటారు. హల్లెలూయా, మహిమ దేవుని కలుగును గాక. అది చెప్తున్నాడు, ఒకని అవిధేయత వల్ల అందరూ పాపులుగా చేయబడ్డారు, ఒకని విధేయత వల్ల అందరూ నీతిమంతులుగా కూడాను చేయబడతారు. ఆ ఒక్కడెవరు అనంటే యేసుక్రీస్తు. ఆయన విధేయతను చూపించాడు. ఎలా చూపించాడు? మరణము పొందునంతగా విధేయతను ఆయన చూపించాడు. విధేయత అంటే లోబడడం. విధేయత అంటే ఏంటంటే అది లోబడ్డం. ఆయన లోబడ్డాడు. ఎంత లోబడ్డాడు ఆయన? ఎవరికి లోబడ్డాడు ఆయన? దేవునికి లోబడ్డాడు. ఇశ్రాయేలులు ఏం చేశారు? లోబడల. హృదయంలో తప్పిపోయారు. దేవునికి విసుగు పుట్టించారు, దేవునికి కోపం పుట్టించారు. ఎలా పోతుంది? విని కోపం పుట్టించారు, పాపం చేశారు, అవిధేయతను చూపించారు. కానీ యేసుక్రీస్తు మరణము పొందేంతగా విధేయత చూపించాడు. మరణం పొందేంతగా విధేయతను చూపించాడు. ఆ వ్యక్తిలో ఉంది మనకు రక్షణ. ఆ వ్యక్తిలో ఉంది మనకు రక్షణ. మిత్రులారా, గమనించాల్సినటువంటి విషయం. మరొక వచనం మీకు పరిచయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5:7. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో ఏం చేశాడంటే ఆయన? గడిగా చెప్పండి అన్నమాట. మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఆయన ఎవరయ్యుండి కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వలన, కుమారుడయ్యుండి ఏం పొందుకున్నాడు ఆయన? శ్రమ వలన. దేనివల్ల? శ్రమ వలన ఏం చూపించాడు ఆయన? విధేయతను చూపించినటువంటి వాడు. ఒక ఆయన అంటాడు పాట, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. ఏం చేశాడంటే ఆయన? విధేయతకు అర్థం చెప్పినటువంటి వినయ మనసు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. మనకెవ్వరికీ తెలియదు విధేయత చూపించడం, మనకెవరికి రాదు కూడా. దేవునికి విధేయత చూపించడం అనేది మనకెవ్వరికీ రాదు. నేను మన అనే పదం ఉపయోగిస్తున్నాను, నేను మీరు అని అంటలా. అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా? మన అంటే నాతో సహా. మనలో ఎవ్వరికి తెలియదు, రాదు దేవునికి విధేయతను చూపించడం. మనము కూడా ఇశ్రాయేలు ప్రజలు వంటి వారమే. మనం కూడా ఇశ్రాయేలు ప్రజల వంటి వారమే. హృదయములో ఎప్పుడు తప్పిపోయే వారమే. ఆనాడు ఇశ్రాయేలుల మీద దేవుడు కోపగించుకున్నాడు, వాళ్ళు విసుగు పుట్టించిన. కానీ ఈరోజు నీకు దేవునికి మధ్య యేసుక్రీస్తు అడ్డంగా ఉన్నాడు, విసుగ్గుకుండా. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగును గాక. ఎస్, నీకు దేవునికి మధ్య యేసుక్రీస్తు ఉన్నాడు మధ్యవర్తిగా. నీ ప్రతి అపరాధాన్ని, నీ ప్రతి అపరాధము నిమిత్తము కూడా, ప్రతి అపరాధానికి ఆయన మూల్యం అనేటువంటిది చెల్లించాడు. ఇక దేవునికి నీ మీద కోపం చూపించటానికి లేదు. దేవుని కోపమంతా యేసుక్రీస్తు శిలువ మరణములోనే అయిపోయింది.
ఆయన ఉగ్రత అంతా కూడాను ఆయన మీదే చూపించేశాడు. సిలువలో ఆయన వేలాడినప్పుడు ఇప్పుడు ఆయన కోపం పోయింది. ఆయన కోపం పొంది యేసుక్రీస్తు అడ్డున్నాడు. ఆయన అడ్డం వచ్చి నిలబడ్డాడు. అందుకే అప్పుడప్పుడు నువ్వు పడిపోతూ ఉంటావు. విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో, పాపములో ఎందుకు పడిపోతావు? విధేయత చూపించటం తెలియక, తప్పిపోతూ. అలా తప్పిపోయిన సందర్భాల్లో క్రీస్తు ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తుంది. అవునా కదా మిత్రులరా? పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువా, నేను తప్పు చేశాను నాయనా అని నువ్వు చెప్పగలుగుతున్నావు. నేను తప్పు చేశాను తండ్రి అని నువ్వు చెప్పగలుగుతున్నావు. పరిశుద్ధాత్మ సహాయము వలన, పరిశుద్ధాత్మ సహాయము వలన. ఇక మీదట దేవుడు అరణ్యంలోనే వారి ప్రాణాలు రాలిపోతాయని ప్రమాణం చేసినట్టు నీ విషయంలో ప్రమాణం దేవుడు చెయ్యలేదు. నీ విషయంలో ప్రమాణం దేవుడు చెయ్యలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు విధేయత నిన్ను నీతిమంతునిగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ దేవునికి కలుగునుగాక. జస్ట్ బిలీవ్. నువ్వు చేసిందల్లా ఏంటనంటే ఆయన మీద విశ్వాసం ఉంచటం, అదొక్కటే నువ్వు చేసింది. ఆయన మీద విశ్వాసం ఉంచటం అదొక్కటే నువ్వు చేసింది. ఆయన విధేయత వల్ల మనము నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం మిత్రులారా. ఇశ్రాయేలులు అప్పటికే దేవునికి పూర్తి అవిధేయులుగా ఉన్నటువంటి విధానం మనకు కనబడుతుంది మిత్రులారా. అలాంటి అవిధేయులైనటువంటి ఇశ్రాయేలుల మధ్యలో బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగం చేశాడు మిత్రులారా. అరణ్యంలో ఉండి ప్రసంగం చేశాడు. దేని గురించి ప్రసంగించాడు? పాప క్షమాపణ, మారు మనసు గురించి. దేని గురించి అండి? పాప క్షమాపణ, మారు మనసును గురించి వారికి ప్రకటించాడు. అరణ్యము అనేటువంటి పదం దేన్ని తెలియజేస్తూ ఉంది అని అంటే మిత్రులారా, అవిధేయతను తెలియజేస్తూ ఉంది. అవిధేయులైన వారికి ఏం జరిగిందంటే అరణ్యంలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అవిధేయులైనటువంటి వారి పిల్లలకు ఏమని ప్రకటించాడు అనంటే, మీరందరూ అవిధేయతలోనే ఉన్నారు. మీ పితరుల్లాగా మీరు కాకుండా ఉండాలి అంటే మీరు మారు మనసు పాప క్షమాపణ పొందండి. మారు మనసు పాప క్షమాపణ పొందండి. ఇదిగో యేసుక్రీస్తు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే విధేయత చూపించాడు. ఏం చూపించాడండి ఆయన? విధేయతను ఎంత? మరణం పొందేంత విధేయత చూపించాడు. మరణం పొందేంత విధేయతను చూపించాడు. ఇప్పుడు ఆయన చూపించిన విధేయత వల్ల నీకేంటి లాభం? నువ్వు కూడా నీతిమంతుడవుగా తీర్చబడుతున్నావు. ఎందుకని? ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచావు. ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచావు. ఆయన నీ పాపములకు పరిహారం చేశాడు. ఆయన నీ పాపములకు నిమిత్తమై మరణించాడు. ఆయన నీ మీద పడవలసినటువంటి శిక్ష ఆయన భరించాడు. నీ మీద శిక్ష లేదు. ఇక నీకు అటువంటి ప్రమాణం లేదు. వాళ్ళు ప్రవేశించలేకపోయారు. అయితే ఇక్కడున్నటువంటి నీవు నేను కూడా ఈ మాటలను గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్త కలిగి ఉండాలి. జీవితంలో ఇక మనం దేవునికి అవిధేయులం కాకోకుండా, విశ్వాసంలో మనము పడిపోకుండా, విశ్వాస ఘాతకులము మనము కాకుండా, విశ్వాస విషయంలో భ్రష్టులము కాకోకుండా స్థిరమైన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించాలి. మారు మనసునకు తగిన ఫలము మనము ఫలించాలి. ఇంకా మీలో ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా మారు మనసు పాప క్షమాపణ లేని వారు ఎవరైనా ఉంటే ఇది దేవుని ఆజ్ఞ మిత్రులరా. అంతటా అందరూ మారు మనసు పొందాలి అని. దేవుని ఆజ్ఞకు అవిధేయతను చూపించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నట్లయితే దేవుని ఉగ్రత అవిధేయుల మీద ఉంది. ఎవరి మీద ఉందండి? అవిధేయుల మీద దేవుని ఉగ్రత అనేటువంటిది ఉంది. దేవుడు నీ పాపములను తీసివేసి నీ మార్గాన్ని సులువు చేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నీతిని పొందుకో. హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందుకో. నిత్య జీవాన్ని పొందుకో. అవి పొందాలి అంటే ముందు నువ్వు మారు మనసు పాప క్షమాపణ పొందాలి. కృప దేవుడు మనందరికీ తోడయించి నడిపించును గాక. ఆమేన్.
హల్లెలూయా. అర్థమైందా? ఒక ముక్క అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైంది కదా? రైట్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం మిత్రులారా.